తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తెర వెనుక కథల ప్రోగ్రామ్కి స్వాగతం. విజయ నిర్మల గారు, ఆవిడ బర్త్డే సందర్భంగా 44 సినిమాలు దర్శకత్వం వహించి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి డైరెక్టర్గా గిన్నెస్ బుక్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ ఎక్కిన ఏకైక డైరెక్టర్ విజయ నిర్మల గారు. ఆవిడ బర్త్డే సందర్భంగా ఆవిడ గురించి, ఆవిడ సినిమాల గురించి, ఆవిడ జర్నీ గురించి చాలా విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ అలానే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సో విజయ నిర్మల గారు అనగానే ఆఫ్టర్ కృష్ణ గారు మనందరికి గుర్తుంటారు, కానీ ముందు నుంచి ఆవిడ ఒక బాల నటిగా ఇక్కడే ఒక తెలుగు అమ్మాయిగా, బేసిక్గా తెలుగు అమ్మాయిగా మన అంటే ఇందాక మీ ఇంట్రోలో ఆవిడ గిన్నీస్ బుక్ రికార్డు కొట్టేసినటువంటి తొలి తెలుగు మహిళా దర్శకురాలే, కానీ తొలి మహిళా దర్శకురాలు కాదు ఆవిడ. ఫస్ట్ లేడీ డైరెక్టర్ కాదు, అంతకు ముందే ఉన్నారు. ఎస్. అంటే భానుమతి గారు, వరలక్ష్మి గారు, సావిత్రి గారు వీళ్ళందరూ డైరెక్షన్ చేసిన వాళ్ళే. అలా ఈవిడకి కూడా ఆ చొరవ ఉండేది. ఆ చొరవకి కారణం ఆవిడ బాపు గారి మేకింగ్ స్టైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ బొమ్మలు కూడా డైరెక్షన్ చెయ్యాలి అనుకుని అలా మొదలైంది. అంటే బాపు గారి మొదటి సినిమా సాక్షిలో ఈవిడే హీరోయిన్. ఆ తర్వాత ఈవిడ లైఫ్ లాంగ్ ప్రయాణం చేసినటువంటి కృష్ణ గారితో కూడా అక్కడే పరిచయం. అయితే అంతకుముందు కూడా ఒక 2 సినిమాలు ఉన్నాయి వీళ్ళవి. అది అంటే అప్పటికి వీళ్ళ మధ్య అంత అనుబంధం లేదు, కానీ ఆ సినిమా సాక్షి టైంలో అక్కడ ఒక గుళ్ళో వీళ్ళు ఇది నడుస్తుంది, అందులో ఒక పాట ఉంటుంది. ఆ పాట అక్కడ తీశారు మీసాల కృష్ణుడు. అప్పుడు గుమ్మడి గారు, అప్పుడు రాజుబాబు రాజుబాబు కామెంట్ చేశాడట, ఈ గుళ్ళో మీరు పెళ్లి చేసుకుంటున్నారు, మీ ఒట్టి పెళ్ళైనా సరే తర్వాత మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని. అంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఎక్కడైనా పెళ్ళి అవుతుంది అన్న ధోరణిలో చెప్పాడట ఆయన. అదే నిజమైంది. అదే నిజమైంది ఆవిడ చెప్పుకునేది. అలాగే బాలనటిగా ఆవిడ ఎంట్రీ ఇచ్చింది రామారావు గారి చేతుల మీదుగా. డైరెక్షన్ చేసిన ఆయన, యాక్టింగ్ కూడా చేశారు. ఆయన బ్యానర్ లో వచ్చినటువంటి పాండురంగ మహత్యంలో కృష్ణ ముకుంద మురారి పాటలో కృష్ణుడిగా ఈవిడ్ని తీసుకున్నారు. తీసుకుని ఆవిడ నుదుటి తిలకం దిద్దటం అదంతా రామారావు గారు. మేకప్ కూడా ఆయనే చేశారు. మేకప్ ఆయనే చూసుకునేవాడు. అంటే ఆయన సినిమాల్లో నటించేటువంటి, ఆయన ప్రొడక్షన్లో నటించే ఆర్టిస్టులు అందరి మేకప్లు ఆయనే పర్యవేక్షణ చేసేవాడు. అలా కామేశ్వరరావు గారు డైరెక్టర్ అయినప్పటికీ రామారావు గారు ప్రొడ్యూసర్గా మొదలైన కెరీర్ ఆవిడది. ఆ బాలకృష్ణుడిగా చేసినప్పుడు దిష్టి తగిలి ఆవిడ పడిపోవడం, ఈయన దిష్టి తీసి ఇంకా అప్పటి నుంచి ఎవరిని రానికుండా సీన్లు తీయడం, అవి కూడా జరిగాయని చెప్తుంటారు. అవును. అంటే ఆయన ఆ సినిమా మీద, అది కామేశ్వరరావు గారికి మొదటి హిట్ సినిమా. అంతకుముందు ఆయన రామారావు గారితో చేసిన చంద్రహారం సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఆయన పౌరాణికం బాగా తీయగలడు అనే కాన్ఫిడెన్స్తో ఈయన సినిమా ఆయనకి ఇచ్చాడు. అది చాలా బిగ్ హిట్ సినిమా. అలా ఈవిడికి కూడా పేరు వచ్చింది. తర్వాత 2-3 సినిమాల్లో ఆవిడకి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినప్పటికీ నెమ్మదిగా ఎటు కాని ఏజ్లోకి వెళ్ళిపోతారు చైల్డ్ ఆర్టిస్టులకి. ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఉండగా ఆవిడకి మలయాళం నుంచి ఆఫర్ వచ్చింది, సెల్వరాజు గారి దగ్గర నుంచి. అప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసింది. అలా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది మొదట హీరోయిన్గా. ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆవిడ మళ్ళీ తెలుగు సినిమా వైపు ప్రయాణం చేసిన సందర్భంగా ఆవిడకి మొదట అవకాశాలు అంటే ఆ రోజుల్లో యాక్టివ్గా సినిమాలు చేస్తున్నటువంటి అన్నపూర్ణ పిక్చర్స్, వీటిలోనే మొదలైంది ఆవిడ ప్రయాణం. మొదలయ్యి ఆ సినిమాలు చేస్తూ ఉన్న టైంలోనే ఈ అవకాశం, సాక్షి అవకాశం రావటం. అంటే విజయ బ్యానర్లో కూడా యాక్ట్ చేసింది ఆవిడ. విజయ వాళ్ళతో షావుకారు సినిమా, రామారావు గారు విజయ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా అది. ఆ షావుకారు సినిమాని తమిళ్లో రీమేక్ చేశారు. ఆ రీమేక్ చేసినప్పుడు అందులో ఈవిడ ఇక్కడ షావుకారు జానకి గారు చేసిన క్యారెక్టర్కి
అక్కడ విజయ విజయ నిర్మల. నిర్మలను తీసుకున్నారు వీళ్ళు. అది విజయ నిర్మల అంటే సౌత్లో ఆవిడ కొంచెం పేరు తీసుకొచ్చిన సినిమా అది ఓకే. తమిళ ఇండస్ట్రీలో. అవును. ఆ సినిమాకి నాగిరెడ్డి గారే డైరెక్షన్ వ్యవహారాలు కూడా చూసుకున్నాడు. అందులో రంగారావు గారు అబ్జెక్ట్ చేశాడు ఈవిడ్ని. ఎస్వి రంగారావు నాలో ఈవిడ సగం లేదు. ఈవిడికి ఆ క్యారెక్టర్ ఇవ్వటం ఏమిటి, ఎవరి అమ్మాయి అని అంటే ఆయన తీసేసి ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు, రంగారావు గారిని తప్పించేసి. ఉమ్, అలా ఆవిడ అంటే చాలా సందర్భాల్లో ఆవిడే చెప్పుకున్నారు, తక్కువ చేయడం కాదు కానీ తక్కువ ఆయన. రంగారావు గారు గొప్పోడే. ఉమ్, అలా మొదలైన ప్రయాణం ఓకే. మొదలై ఈ సాక్షి సినిమాతో పాటు బంగారు పిచ్చుక అనే సినిమాలో కూడా ఆవిడ ఉమ్, బాపు గారి డైరెక్షన్లో యాక్ట్ చేసింది. అదే బంగారు పిచ్చుక సినిమాని చాలా కాలం తర్వాత మళ్ళీ రీమేక్ చేశాడు ఆయన, బాపు గారే. ఆ రీమేక్లో అందులో హీరో క్యారెక్టర్ని విజయ నిర్మల్ గారి అబ్బాయి నరేష్ పోషించాడు. ఉమ్, అది ఒక కోఇన్సిడెన్స్ వాళ్ళ లైఫ్లో. ఓకే. ఆవిడకి ఇండస్ట్రీకి రావడానికి ముందే మ్యారేజ్ అయిందంటే అదే. ఆ బాలనటిగా చేసిన తర్వాత, ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత మలయాళం సినిమా కమిట్ అయింది. ఉమ్, ఆ ఆ కమిట్మెంటు ఆ అవకాశం వచ్చింది కూడా ఆవిడ భర్త నుంచే అనేది ఆవిడే చెప్పుకున్నారు ఒక విజయ్ చిత్రలో ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆయనే పంపించారు ముందుకి. అవును, ఉమ్, అలా మొదలైంది. అయితే తర్వాత ఆవిడ బిజీ అవుతున్న దశలో కృష్ణ గారితో సాక్షి నుంచి మొదలైన ప్రయాణం, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయటం, ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్, సాన్నిహిత్యంగా ఆ ఫ్రెండ్షిప్లో నుంచి ప్రేమ. పెళ్లి చేసుకోవటం. ఆ పెళ్లికి రాజబాబు గారు, చంద్రమోహన్ వీళ్ళందరూ సాక్షి. బాసటగా నిలబడి, అంటే దానికి ఇండస్ట్రీ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చింది ఆ రోజుల్లో నాగయ్య గారు. ఓకే. సరే ఎవరిష్టం వాళ్ళది, దాని గురించి కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, అది పర్సనల్ ఉమ్, లైఫ్, దాని గురించి సెట్లో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళు సినిమా అంటే సెట్లోకి వచ్చాక వాళ్ళ నటనకు సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే వాటి మీద మాట్లాడాలి తప్ప పర్సనల్ జీవితాలు ఇక్కడ మాట్లాడటం, ఓపెన్గా మాట్లాడటం కరెక్ట్ కాదు ఓకే. అని వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చినవాడు నాగయ్య గారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి గుట్టుని బయటికి రానివ్వలేదు కృష్ణ గారు. అక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే బయట మాట్లాడే వాళ్ళని కూడా కంట్రోల్ చేశాడు ఈయన. ఓకే. అలా వాళ్ళ ప్రయాణం మొదలైంది. అంటే ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పటికే ఆయన వివాహితుడు, ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే కొడుకున్నాడు ఆయన, అవును. రమేష్ బాబు గారు. ఎస్. అయితే ఇంట్లో కన్విన్స్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడు ఆయన. కన్విన్స్ చేసే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అందరూ ఇబ్బంది లేకుండానే నడిచింది. అత్త మ్యారేజ్ అయిన తర్వాత పుట్టిన పిల్లలే కదా వీళ్ళందరూ, మహేష్ బాబు వీళ్ళందరూ. ఎస్. పుట్టింది మళ్ళీ. అదే అక్కడ అంటే వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. నరేష్ అంతకుముందు భర్తతో ఉన్నటువంటి కుమారుడు. కరెక్ట్. ఆ తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండానే ఆవిడ కెరియర్ నడిపారు కాన్ఫిడెంట్గానే. అవును. ఈ నడుపుతున్న క్రమంలో ఆవిడకి డైరెక్షన్లోకి ఎంటర్ కావాలి అనే కోరిక. ఓకే. డైరెక్షన్లోకి ఎంటర్ కావాలి అనే కోరికతో ఆవిడ మొదట చేసిన, అంటే కృష్ణ గారి అడ్వైజ్ మేరకు మలయాళం సినిమా చేసింది ఆవిడ. ఆ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు, కవిత అనే పేరుతో. మొదటి సినిమాకి కూడా ఆవిడ బాపు గారి బొమ్మల ఆధారంగానే అది గీసుకొని, అంటే లేదు, స్టోరీ బోర్డు వేయించుకొని చేయాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది. నిజానికి రామారావు గారు కూడా అదే చేసేవాడు. ఓకే. ఆయన ఆర్టిస్ట్ కూడా, ఉమ్, ఎన్టీ రామారావు గారు కూడా ఆర్టిస్ట్, ఆయన బొమ్మలు వేసుకునేవాడు. ఓకే. అలా అక్కడి నుంచి బాపు గారి దగ్గర నుంచి ఈవిడ పద్ధతిలో ఈవిడ అడాప్ట్ చేసుకుని. ముందు కృష్ణ గారు వెంటనే సినిమాలు, ఇప్పుడు దర్శకత్వం ఎందుకు, అది ఫెయిల్ అయితే కష్టం, ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నావు కదా, ఇది కంటిన్యూ చేసి ఒక 100 సినిమాలు చెయ్యని అన్నారంట. 100 సినిమాలు అని కాదు కానీ, అంటే ఆవిడకి ఒక చేయాలి అనే అభిప్రాయం వచ్చిన తర్వాత తెలుగు సినిమా చేస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ముందు ప్రూవ్ చేసుకోవడానికి మలయాళం సినిమా చేస్తే బెటరు. ఓకే. ఆ తర్వాత కావాలంటే దాన్ని తెలుగులో డబ్ చేసి ఇక్కడ మూవ్ చేద్దాం అనే ఉద్దేశంతో అలా సజెషన్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఆ సజెషన్ మేరకు ఆవిడ మలయాళం సినిమా డైరెక్ట్ చేసి, అది తెలుగులోకి వచ్చినప్పుడు దానికి ఏదో వినోద పన్ను మినహాయింపు ఇలాంటివి దొరికినాయి. అలా ఆవిడ డైరెక్షన్లోకి ఎంటర్ అయ్యి తెలుగులో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్తో ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ఒకటి ఆ రోజుల్లో పాపులర్, మీనా. ఆ మీనా నవల హక్కులు దుప్పాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయి. ఓకే.
వెళ్ళి ఆయన అడిగింది ఈవిడ. అడిగితే ఆయన ఎవరు ఇచ్చేసాడు. హీరోగా పెట్టుకుంటున్నావు? అదే కృష్ణ గారు హీరో అని చెప్పింది ఈవిడ. సరే, కృష్ణకి ఆ ఇమేజ్ లేదు. లేదు, అదే పంచె కట్టుకొని ఊర్లో ఆ. ఉండే అతను లాగా లేరు కదమ్మా. నేను ఏఎన్ఆర్ గారిని అనుకుంటేనే అవును. అవ్వట్లేదు, ఇలా కృష్ణ గారు ఆయన అనుకుంటున్నాను. నాగేశ్వరరావు ఆ బ్యానర్ లో పర్మనెంట్ హీరో, అందులో భాగస్వామి ఆయన. ఉమ్, అయితే అలా అనుకున్న తర్వాత మీనా ఆయన ఇచ్చేసాడు, రైట్స్ ఇచ్చాడు. ఈవిడ సినిమా తీశారు, దాన్ని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ రీమేక్ చేశారు. ఉమ్. ఆ ఆ అనే పేరుతో త్రివిక్రమ్ గారు, ఆ, నితిన్ పెట్టి నితిన్ సమంత. ఆ సినిమా అదే, ఆ మీనా కథే. ఓకే. అలా ఆ మీనా సినిమాతో ఆవిడ తెలుగులో దర్శకురాలుగా ఒక గుర్తింపు సంపాదించుకుంది. బట్ అప్పుడు ఎవరు వినలేదు ఆవిడ మాట, ఏదైనా చెప్పినా కూడా పెద్దగా లెక్క అయితే లేదు, చేయలేదు. వినే ఆర్టిస్టులనే పెట్టుకున్నారు ఆవిడ. ఉమ్, గుమ్మడి గారు ఇలాంటి వాళ్ళు ఈవిడ సక్సెస్ఫుల్గా కెరియర్ నడిపించగలదు డైరెక్టర్గా అని నమ్మారు. ఓకే. నమ్మటానికి కారణం ఏంటంటే ఈవిడ రోజుకు 3 సీన్లు తీసేసేది. ఉమ్, అంటే ఈవిడికి ఒక రకంగా దాస్ గారి ప్రభావం కూడా ఉండేది, కేఎస్ఆర్ దాస్ గారి ప్రభావం. ఆయన చాలా వేగంగా షూట్ చేసేవాడు, వెల్ ప్లాన్డ్ పద్ధతిగా వెళ్ళిపోయేది, చాలా వేగంగా సినిమా తీస్తాడు అనేది ఆయనకు ఒక ఉమ్, ఇమేజ్. ఈవిడ అక్కడ కూడా ట్రైన్ అయింది. ఓకే. అంటే తను కేవలం ఆర్టిస్ట్ కాబట్టి తన పాత్ర వరకు చేసేసి వెళ్ళిపోవడం కాకుండా, ఉమ్, డైరెక్షన్ అనేది తన గోల్ కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసేది ఈవిడ. ఓకే. అలా బాపు గారి ప్రభావంతో మొదలైనప్పటికీ దాస్ గారి ఇంపాక్టే ఉండేది. ఉమ్, ఈవిడికి ఒక బిరుదు కూడా ఉండేది, లేడీ కేఎస్ఆర్ దాస్ అని, ఓకే. విజయ నిర్మల్ గారికి. ఉమ్, కొంచెం సబ్జెక్ట్ సెలక్షన్ అదంతా దాస్ గారి స్టైలే ఉండేది. ఓకే. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆవిడ మీద బలంగా. ఉమ్, అందుకని ఆవిడే చెప్పుకుంది ఒకసారి, నన్ను లేడీ కేఎస్ఆర్ దాస్ అనేవాళ్ళే. ఉమ్, ఆ ప్రయాణం మొదలైన తర్వాత ఆవిడ నెమ్మదిగా హీరోయిన్గా వేషాలు తగ్గినప్పటికీ వాళ్ళ బ్యానర్లో హీరోయిన్గా నటించేది ఆవిడ. అవును. ఏది పద్మాలయ బ్యానర్లో. ఉమ్, తర్వాత ఈవిడే విజయకృష్ణ అనే పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి తన బ్రదర్స్ని ప్రొడ్యూసర్లుగా పెట్టి ఉమ్. సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఆవిడ పేరు కూడా నిర్మల మాత్రమే, అయితే ఆ. విజయాన్ని యాడ్ అంటే చేసుకుంది. విజయ అనేది కలవటానికి కారణం ఆవిడ ఆ సినిమా చేయటం. ఫస్ట్ సినిమా. ఆ విజయ బ్యానర్లో ఆవిడ చేసినటువంటి సినిమా హిట్ అవటం, దాని నుంచి ఆ విజయ అనే పేరుని కలిపారు వాళ్ళు కలిపారు. ఓకే. కలిపి అంటే అప్పటికి నిర్మల అనే పేరుతో చాలామంది ఉన్నారు. అందుకని నాగిరెడ్డి గారు విజయ బ్యానర్ కాబట్టి ఆ విజయాన్ని అలా కలిపారు. ఓకే. అలా విజయ నిర్మల అయింది. చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా ఈవిడ డైరెక్షన్ చేసి సినిమాలు సూపర్ హిట్ చేశారు. అవును, అంటే ఆ డైరెక్టర్గా మొదలైన తర్వాత ఆవిడ ప్రయోగాత్మక చిత్రాలు తీసింది. దేవుడే గెలిచాడు, అది కొంచెం హారర్ జానర్లో నడుస్తుంది, కానీ అందులో కూడా ఒక బలమైన కథ ఉంటుంది, ఒక మహిళ తన కష్టాలు, అలా నడుస్తుంది సినిమా. అంటే కొంచెం ఉమెన్ సెంట్రిక్గానే సినిమాలు డిజైన్ చేసుకునేది ఆవిడ. అయితే ఆ కథని ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు ఫామ్ డిఫరెంట్గా ఎన్నుకునేది. ఆ ఫామ్ ఎంచుకోవటంలో ఆవిడకి దాస్ గారు ఇన్స్పిరేషన్. అలా చేస్తున్న టైంలో ఆవిడకి ఒక ఇది ఉండేది. ఆవిడ దేవదాస్ సినిమా చాలా ఇష్టం ఆవిడకి, పాత దేవదాస్ నాగేశ్వరరావు గారు, అందులో సావిత్రి గారి క్యారెక్టరు, అది తను నటించాలి అనేటువంటి ఒక కోరిక ఉండేది ఆవిడకి. ఆ కోరికతో ఆవిడ దేవదాస్ సినిమా ప్లాన్ చేసింది. మ్యూజికల్ టేస్ట్ ఉండేది ఆవిడకి. దాదాపుగా విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకి రమేష్ నాయుడు గారే మ్యూజిక్, అద్భుతమైన సంగీతం ఇచ్చేవాడు ఆయన. జంజాల గారు, విజయ నిర్మల, దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ రమేష్ నాయుడు గారితోనే చేయించుకునేవారు. అలా ఆ మీనా సినిమా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ ప్రయాణంలో దేవుడే గెలిచాడు, మంచి పాటలు ఉంటాయి ఆ సినిమాలో కూడా. ఈ దేవదాసు అని అనుకున్నప్పుడు వీళ్ళు నేరుగా అక్కడి నుంచే రైట్స్ కొనుక్కున్నారు, శరత్ ఫ్యామిలీ దగ్గర నుంచే. రమేష్ నాయుడు గారికి బెంగాలీ రిలేషన్స్ ఉండేవి, ఆయన కొంతకాలం అక్కడ పనిచేశాడు. అందుకని ఆయన ద్వారా అప్రోచ్ అయ్యి రైట్స్ అక్కడి నుంచి కొని, డిఎల్ నారాయణ గారు పాత దేవదాసు రైట్స్ అమ్ముతాను అన్నప్పటికీ వీళ్ళు కొనలేదు. ఆ హక్కులు నాగేశ్వరరావు గారు తీసుకుని ఈ దేవదాసు రిలీజ్ అయ్యే టైంకి ఆయన కొత్త ప్రింట్లు తీసి రిలీజ్ చేశాడు. దాంతో కంపారిజన్ వచ్చి సినిమా దెబ్బతింది. ఈవిడ చాలా కాన్ఫిడెన్స్తో ఆత్రేయ గారితో రాయించుకుని
ఆత్రేయ గారితో యుద్ధం చేసి ఆయనతో కుదరక మధ్య మధ్యలో పాటలు ఆరుద్ర గారితో రాయించుకుని అలా నానా కష్టాలు పడి చాలా ఇంట్రెస్ట్తో తీసిన సినిమా. చాలా కష్టపడి తీసినటువంటి సినిమా అది. సీతారామరాజు తర్వాత స్కోప్ సినిమా అది. ఓకే. ఆవిడ కెమెరామెన్ కూడా ఒక అద్భుతమైన కెమెరామెన్ ఎంచుకుని ఆయనతోనే ట్రావెల్ అయింది, పుష్పాల గోపీకృష్ణ. ఓకే. ఈ సినిమా దేవదాస్ మీద ఆవిడ అంత కాన్సన్ట్రేషన్ చేస్తే సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పాత దేవదాస్ రిలీజ్ అయ్యి కంపారిజన్ వచ్చేసి అది ఈ సినిమా దెబ్బతింది. అది నవయుగ రిలీజ్ చేసింది ఆ సినిమా. నవయుగ వాళ్ళు డబ్బులు పెట్టారు ఆ సినిమాకి, పెట్టుబడి కూడా పెట్టారు. వాళ్ళు నష్టపోయారు, వీళ్ళు నష్టపోయారు. నాగేశ్వరరావు గారితో నవయుగకి గొడవ రావటానికి కూడా ఇదే మూలం. ఓకే. ఆ తర్వాత ఆ దేవదాస్ వల్లనే దుక్పాటి మధుసూదన్ రావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు కూడా విడిపోయారు. ఓకే. ఈవిడ చేసిన దేవదాస్ వలన గొడవలు పడ్డారు, వాళ్ళ మధ్య ఘర్షణలు. అంటే ఆ నవయుగతో బయటకు రావడానికి ఆయన సిద్ధంగా లేడు, ఓకే, మధుసూదన్ రావు గారు. నవయుగ వాళ్ళు నాగేశ్వరరావుతో కొనసాగడానికి సిద్ధంగా లేరు. అందుకని దుక్పాటి మధుసూదన్ రావు గారు చేసిన చివరి సినిమాల్లో నాగేశ్వరరావు ఉండడు. ఓకే. శోభన్ బాబు, కొత్త హీరో మురళీమోహన్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆయన చేసిన రాధాకృష్ణ, ప్రేమలేఖలు, ఆ సినిమాలన్నింటిలోనూ ఎక్కడ నాగేశ్వరరావు గారు ఉండడు. ఓకే. అలా ఈ దేవదాసు అనేది కూడా ఒక చరిత్ర. ఈ దేవదాసు వలనే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానికి మొదలు పెట్టాల్సి వచ్చింది నాగేశ్వరరావు గారు. ఓకే. విజయ నిర్మల్ గారు దేవదాసు తీయటం వలన ఈ సినిమా నవయుగ వాళ్ళకి నాగేశ్వరరావుకి క్లాష్ రావటం వలన సారథి స్టూడియోస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది అప్పుడు. సారథిలోకి కాలు పెట్టనివ్వం అని చెప్పి అన్నారు నాగేశ్వరరావు. ఒక స్టూడియో పెట్టుకుందాం. అప్పుడు ఆయన అప్పుడు బ్యాలెన్స్ ఉన్న సినిమాలు బెంగళూరులో చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ చేశాడు ఆయన. ఓకే. ఇంత ఘర్షణ ఉంది నాగేశ్వరరావుకి విజయ నిర్మలకి మధ్య. దాంట్లో కృష్ణ గారు కూడా ఉన్నాడు. కృష్ణ గారు ఉన్నాడు. ఈ ఘర్షణల మధ్యలో వీళ్ళు మళ్ళీ నాగేశ్వరరావు గారితో విజయకృష్ణ బ్యానర్లోనే సినిమా ప్లాన్ చేశారు. ఈవిడ డైరెక్షనే హేమ హేమీలు అనే సినిమా. యాక్చువల్గా ఆ సినిమాలో ముందు శోభన్ బాబు చేయాలి క్యారెక్టర్. శోభన్ బాబే ప్రపోజల్ పెట్టాడు. ఆయన మధ్యలో కొన్ని ఫ్లాప్స్ని ఎదుర్కొన్నాడు. మల్లెపువ్వుకి ముందు ఈ మంచి బాబాయ్ ఇలాంటి సినిమాలన్నీ డిజాస్టర్లు అయిన, నిండు మనిషి ఇలా కొన్ని సినిమాలు చేశాడు. అనేది ఏది వర్కౌట్ అవ్వలేదు. ఈ ఫ్లాపులు నడుస్తున్నటువంటి టైంలో కృష్ణతో మీ బ్యానర్లో సినిమా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అలా మొదలైంది ఆ స్క్రిప్ట్ వర్క్. డాన్ ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ అది. మహారథి గారు రాసిన తర్వాత మల్లెపువ్వు సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో రిలీజ్ అయ్యి అది హిట్ టాక్ వచ్చింది. వచ్చాక ఆయన ఈ సినిమా చేయను అన్నాడు శోభన్ బాబు. చేయనన్న తర్వాత అప్పుడు వీళ్ళు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారు. ఇది కృష్ణ గారి నేరేషన్. అయితే శోభన్ బాబు అలా బిహేవ్ చేశాడు అనేది ఆయన అభిమానులు అంగీకరించరు. అదో చిన్న కాంట్రవర్సీ ఉంది ఇప్పటికీ. అలా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆయన యాక్సెప్ట్ చేశాడు చేద్దామని. ఏ నాగేశ్వరరావు గారితో అయితే వాళ్ళు ఘర్షణ పడ్డారు, అదే నాగేశ్వరరావు గారు మళ్ళీ విజయకృష్ణ బ్యానర్లో విజయ నిర్మల్ డైరెక్షన్లో హేమా హేమీలు, అందులో విజయ నిర్మల్ అన్న పాత్రలో నటించాడు ఆయన. అలా ఆ హేమా హేమీలు అనేది ఒక హిస్టరీ. అలాగే విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేస్తూ ఆ ప్రయాణంలో భాగంగా రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీతో అటాచ్ అవటం. కృష్ణ గారు రాజీవ్ గాంధీ 85 తర్వాత రాజీవ్ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి ఎన్టీఆర్కి అగైనెస్ట్గా సినిమాలు తీశారు వరుసగా. నా పిలిపే ప్రభంజనం, ఆ సిరీస్లో ఒక సినిమాకి ఆవిడే డైరెక్షన్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు మెడ్రాస్లో ఒక సినిమా పర్సన్ తాలూకా ఇంట్లో జరిగిన ఒక వివాహ వేడుకకి హాజరయ్యారు. దానికి ఆయన కూడా వచ్చాడు, రామారావు గారు కూడా వచ్చి వీళ్ళు ఆయనకి కనిపించడం ఎందుకులే అని వెళ్ళిపోతుండగా ఆయనే పిలిచి, నా మీద సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, పర్లేదా, డబ్బులు వస్తున్నాయా, నష్టపోతున్నారా అని అడిగాడట.
నష్టపోతే వద్దు, వస్తే చేసుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పి ఆయన అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడు. ఇంకా ఇంకా ఒక సినిమా ఉన్నట్టుందండి అని చెప్పారు. ఓకే. జాగ్రత్తగా చేసుకోండి అని పంపించారు ఆయన. అలా ఒక కూల్ రిలేషనే ఉండేది. ఆ ప్రయాణం గొడవలు అయ్యాయి అంటారు కదా వాళ్ళు. ఆయన రామారావు గారు ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. సినిమాలు తీసినా దాని ప్రభావం ఏమి ఉండదని నమ్మేవాడు ఆయన. ఓకే. అయితే విజయ నిర్మల గారు చేసిన సినిమానే పెద్ద హిట్ ఆ సిరీస్లో. అలా ఆవిడ కృష్ణ గారికి సపోర్టుగా ఉంటూ ఆయన రాజకీయ ప్రయాణంలోనూ సినిమా ప్రయాణంలోనూ కూడా ఆయనతో ట్రావెల్ అయింది ఆవిడ. రామారావు గారితో అసలు సినిమా తీయలేరు. రామారావు గారితో అవకాశం రాలేదు. అంటే అప్పటికి ఆయన అంటే ఈ తరహా సినిమాల్లో చేసే పరిస్థితుల్లో లేడు. అయిపోయింది అది, ఆ ఫేజ్ అయిపోయిన దశ అది. రెండోది ఆయన 81కే షట్ డౌన్ చేస్తాడు సినిమాలు. 82కి వెళ్ళిపోయాడు ఆయన రాజకీయాల్లోకి. అలా అంటే కృష్ణ గారు కూడా ఒక రకంగా రామారావు గారు 76 తర్వాత రామారావు గారు వర్సెస్ నాగేశ్వరరావు ఉండేది అప్పటి వరకు, 76 వరకు. 76 తర్వాత సీన్ మారింది. 76 తర్వాత రామారావు వర్సెస్ కృష్ణ గారు నడిచింది. నాగేశ్వరరావు గారు సీన్లో నుంచి తప్పుకున్నాడు అప్పుడు. అది కొనసాగింది. ఆ కొనసాగుతున్న టైంలో ఆయన వెళ్ళిపోతున్నారు అనుకోగానే నిజానికి కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ అనేటువంటి టైటిల్ జ్యోతిచిత్ర వాళ్ళ కాంటెక్స్ట్ నుంచి వచ్చింది. వాళ్ళు వరుసగా 4 ఏళ్ళు ఈయనే సూపర్ స్టార్గా జనాలు ఎన్నుకున్నారు. బ్యాలెట్ ఇదే, అది పత్రిక కొని ఆ కాగితంలో ఎవరి పేరు రాసి వాళ్ళు పంపిస్తే వాళ్ళు కౌంట్ చేసి వాళ్ళకి సూపర్ స్టార్ ఇస్తామని ఒక ప్రకటన. దానిలో మొదటి సూపర్ స్టార్ రామారావు గారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వరుసగా కృష్ణ గారు వచ్చారు. తర్వాత కాంటాక్ట్ ఆపేశారు. అయితే ఇక్కడ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారే సూపర్ స్టార్, ఈయనే నెంబర్ 1 అనే పరిస్థితి ఉన్నప్పటికీ కరెక్ట్గా ఆయన రాజకీయ ప్రవేశం, ఆయన ముఖ్యమంత్రి 83 జనవరిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 83లోనే ఖైదీ రిలీజ్ అయింది, చిరంజీవిది. ఖైదీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన చెక్ పెట్టాడు. నెమ్మదిగా చిరంజీవి ఆ ప్లేస్లోకి ఎమర్జ్ అవడానికి ఒక ప్రయాణం మొదలైపోయింది. 85కి కొంత స్థిరపడుతోంది అది. 85లో ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన టైంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో రామారావు గారు మళ్ళీ గెలిచాడు ఇక్కడ. అంటే దేశమంతా ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీచినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రామారావు గారు పూర్తి మెజారిటీతో గెలిచాడు. అది ఒక వాళ్ళని కొంచెం భయపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ భయపెట్టిన టైంలో ఎన్టీఆర్ని దెబ్బకొట్టే లెవెల్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఎవరు సినిమా పరిశ్రమ నుంచి అని వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళారు. ఆ రోజుల్లో ఒక మాట నడిచేది, అంటే హీరోలందరూ కాంగ్రెస్ పార్టీలోను, విలన్లందరూ తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. అంటే రావు గోపాలరావు గారు, సత్యనారాయణ, మోహన్ బాబు, చలపతిరావు, ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉండేది. భీమరాజు గారు వీళ్ళందరూ రామారావు గారి కాంపౌండ్లో ఉండేవాళ్ళు. ఈ ప్రయాణం అంటే విలన్ వర్సెస్ హీరో అన్నప్పుడు వాళ్ళే గెలిచేవాళ్ళు. విలన్లు గెలుస్తున్నారు, హీరోలు ఓడిపోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం నడిచేది. అలా ఆయన నెమ్మదిగా ఏలూరు నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కూడా 2 సార్లు పోటీ చేశాడు. ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు కృష్ణ గారు. ఆయన ఆ ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా ఈవిడే పక్కన నిలబడ్డారు. అలా ఆవిడ విమర్శలు ఎప్పుడు ఎదుర్కోలేదంటారా? విమర్శలు అనేవి అంటే ఆవిడ ధోరణిలో ఆవిడ ఉండేది. సినిమా ప్రపంచం ఆవిడది. ఆ సినిమా ప్రపంచము ఆ ధోరణిలో ఉండేది ఆవిడ. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఒకసారి కృష్ణ గారికి ఆవిడకి కూడా పర్సనల్గా ఒక ఇబ్బంది ఏర్పడి
అంటే బాలసుబ్రహ్మణ్యం తొలి రోజుల్లో మెడ్రాస్లో వాళ్ళ ఇంట్లోనే అద్దుకున్నాడు. విజయ నిర్మల్ గారి ఇంట్లోనే అద్దుకున్నాడు ఆయన. ఓకే. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వీళ్ళ బ్యానర్లోనే ఒక పేమెంట్కి సంబంధించి చిన్న విజయకృష్ణ బ్యానర్లో ఒక పేమెంట్కి సంబంధించి చిన్న ప్రాబ్లం ఓకే. రైజ్ అయ్యి అది యాక్చువల్గా ఆయన సమర్పణలో ఒక సినిమా చేశాడు ఈయన కృష్ణ గారు, ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్స్కి. కెప్టెన్ కృష్ణ సినిమా పేరు, దాస్ గారి డైరెక్టర్. ఆ సినిమా దెబ్బతింది. ఓకే. మేము బ్యాలెన్స్ ఇచ్చుకోలేము అని చెప్పినప్పటికీ ఆయన ఓకే అని కన్సిడర్ చేశాడు, పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఓ చిన్న పేమెంట్ దగ్గర ఈయన కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇలా ఓకే. ఇబ్బంది పెట్టినప్పుడు సూర్యచంద్ర అనే సినిమా అప్పుడు సెట్స్ మీద ఉంది. విజయ నిర్మల్ గారే డైరెక్టర్ ఆ సినిమా, ఆవిడే ప్రొడ్యూసర్ కూడా. ఓకే. ఆవిడ రాజ్ సీతారాం అనే సింగర్తో పాడించేసింది. అందులో రమేష్ నాయుడు గారే మ్యూజిక్ డైరెక్టర్. అక్కడి నుంచి రాజ్ సీతారాం ప్రయాణం మొదలై కృష్ణ బాలసుబ్రహ్మణ్యం గ్యాప్. ఓకే. ఆ తర్వాత విజయబాపినేడి గారు, రాజ్కోటి విజయబాపినేడి గారు, వేటూరు సుందరామూర్తి గారు కలిసి మళ్ళీ ఆ గొడవను తీసేసి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించడం మొదలుపెట్టారు. ఓకే. సింహాసనం ఈ సినిమాలన్నీ అలా దొరికినాయి. కృష్ణ గారిని కూడా డైరెక్ట్ చేశారు. కృష్ణ గారు ఎప్పుడు కృష్ణ కదా డైరెక్టర్. సినిమాలన్నిట్లోనూ కృష్ణ గారే హీరో. కృష్ణ గారు లేకుండా కూడా కొన్ని సినిమాలు చేశారు. సంగం చెక్కిన శిల్పాలు ఇలాంటివి. చంద్రమోహన్ అంటే విజయ నిర్మల్ గారి సినిమాల్లో కంపల్సరీగా జగ్గయ్య గారు, చంద్రమోహన్ ఉండేవాడు. గుమ్మడి అలాగే వీళ్ళు, అలాగే సాధ్యమైనంత వరకు వరలక్ష్మి గారిని తీసుకునేది ఆవిడ, జీ వరలక్ష్మి గారు. అలా వాళ్ళు అంటే చాలా స్ట్రాంగ్ బ్యాచ్ అది. బట్ పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా డైరెక్టర్ గాను హీరోయిన్ గాను ఆవిడ చాలా మంచి ఇబ్బందులు కూడా ఏం లేవు. ఇబ్బందులు అంటే కెరియరే, విమర్శలు కూడా ఏం లేవు ఆవిడకి. అవునా? ఓకే. విమర్శలు ఏం లేవు. ఒక్కటే ఆ దేవదాస్ టైంలో అది అంటే వేదాంతం రాఘవయ్య గారు లాంటి డైరెక్టర్ తీసిన సినిమా మీద పోటీగా సినిమా తీయటం అనేది కొంచెం జనాలు డిఫరెంట్ గా మాట్లాడుకున్నారు. ఆవిడకి ప్రజల్లో వాళ్ళ కపుల్ గురించి అయితే విమర్శలు ఉండేవి కదా, అవి కూడా తర్వాత పట్టించుకోవడం మానేశారు. అయితే ఆవిడకి ఒక్కసారి వాణిశ్రీతో క్లాష్ ఉంది. అంటే వాణిశ్రీ గారు అది ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే 75వ ప్రాంతాల్లో మండల వెంకటకృష్ణారావు గారి నాయకత్వంలో, వెంగళరావు గారు ముఖ్యమంత్రి. ఆ సభలకి కావలసిన నిధుల సమీకరణకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన కోరాడు, కొన్ని ప్రోగ్రామ్స్ మీరు చేసి, టికెట్ ప్రోగ్రామ్స్ చేసి ఆ వచ్చిన డబ్బులు ఇస్తే మేము దానికి వాడతాం మహాసభల నిర్వహణకి అని. ఆ సందర్భంగా లక్ష్మీ సరస్వతి వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు అనే కాన్సెప్ట్లో, లక్ష్మీదేవి ఇక్కడే ఉంటుంది, సరస్వతీదేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కాంచనాను వాణిశ్రీ గారు చేసేవాళ్ళ క్యారెక్టర్ స్టేజ్ మీద చేస్తూ ఉన్న టైంలో ఒక ఊళ్ళో ఒక సినిమాల గురించి, అంటే ఎందుకు వచ్చావు ఈసారి, ఎందుకు భూలోకానికి వచ్చావు అంటే ఏదో సినిమాలు చూడటానికి వచ్చాను. ఏ సినిమా చూద్దామని వచ్చావు, మంచివాడు, ప్రేమ నగర్ అని ఒక చోట చెప్పి, ఇంకో చోట కథానాయకుని కథ చూడటానికి వచ్చాను, రామారావు గారి సినిమా చూడటానికి వచ్చానని చెప్పి ఇలా చెప్తూ ఒక ఊళ్ళో యాక్చువల్గా అంటే కథానాయకుని కథకే వెళ్దామని వచ్చాను, కానీ నాగేశ్వరరావు గారు దేవదాస్ ఆడుతోంది అన్నారు ఇక్కడ. అంటే పాత సినిమా అయినప్పటికీ దానికే క్రేజ్ ఉందని మాట్లాడుకుంటున్నారని, నేను ఇటు దొరకపోయినా పర్లేదులే దానికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను అని స్టేజ్ మీద ఆవిడ చెప్పేశారు, వాణిశ్రీ గారు చెప్పారు. ఆ ఆడియన్స్లో ఈవిడ కూడా ఉంది, విజయ నిర్మల. అంటే మా సినిమా దెబ్బతింది ఆ సినిమా ముందు అని ఈవిడ మనసులో ఫీల్ అయ్యి ఆ డైలాగ్ చెప్పింది అనేది ఆవిడ ఇది అభిప్రాయం విజయ నిర్మల. ఆవిడ అప్పటి మెడ్రాస్లో నట సంఘంలో కంప్లైంట్ చేసింది, గుమ్మడి గారి ఆధ్వర్యంలో ఉండేది. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాణిశ్రీ గారిని సమన్ చేశారు, ఆవిడని సారీ చెప్పమన్నారు, ఆవిడ చెప్పలేదు. చాలా ఇదై చివరికి కలిసి నటించని పరిస్థితి కృష్ణ గారు, వాణిశ్రీ. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత జగ్గయ్య గారి మధ్యలో కొంత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేసాడు దాన్ని. అదొకటే
మేజర్ వివాదం అంతే. ఆవిడ కెరియర్ లో, కానీ అంతకు మించి అంతకుమించి ఏం లేదు. కెరీర్ లేదు. మొత్తం అలానే సాగిందా సార్? చివరి దశలో ఏమైనా ఇబ్బంది ఏం లేదు. ఆవిడ కృష్ణ గారికి అండగా నిలబడాలి అనుకుంది, నిలబడింది. ఆవిడ ఆయన కెరియర్కి అంటే ఒక రకంగా ప్లానింగ్ వ్యవహారంలో ఆవిడ ఉండేవారు. స్క్రిప్ట్లు వినటము, ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనే జడ్జిమెంట్లు, ఓకే. అదొక ధోరణిలో సినిమాలు చేశాడు ఆయన. ఉమ్, అంటే ఎక్కువ సినిమాలు చెయ్యాలి అనేది ప్రోగ్రామ్. ఉమ్, 3 షిఫ్టుల్లో పనిచేసేవాడు ఆయన. ఎస్ అవును. రామారావు గారు 2 షిఫ్ట్లు చేసేవాడు, ఉమ్, ఈయన 3 షిఫ్టుల్లో పనిచేసేవాడు. సంవత్సరానికి 8 సినిమాలు చేయటం, 10 సినిమాలు చేయటం అనేది అప్పటికి రామారావు గారి తాలూకా ఒక రికార్డు. అయితే ఈయన 17 సినిమాలు ఎస్ అవును, చేసిన చరిత్ర ఉంది కృష్ణకి. కరెక్ట్. అంటే ఈ 17 సినిమాలు చేసేంత ఇదిగా ఉన్నప్పటికీ ఆయనకు ఒక రకమైన బ్యాక్ ఎండ్ సపోర్ట్ విజయ నిర్మల్ గారి. ఓకే, అలా ఆవిడ నిలబడి ఆయన నడిపించింది ఒక రకంగా. ఓకే, అది విజయ నిర్మల్ గారి ప్రయాణం సినిమా రంగంలో. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.